చాలా బాగున్నాయండి. ఈరోజు నా కాడికి ముందే మా పిల్లలు టేస్ట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో పొటాటో పిల్లర్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. చూడండి, ఉల్లగడ్డలు, మిరియాల పొడి, కార్న్ఫ్లవరు, సాల్ట్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే మనం ఉల్లగడ్డలన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోద్ది. వీడియో పూర్తిగా చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఉల్లగడ్డలను శుభ్రంగా కడిగేసుకొని వాటిపైన తొక్కు తీసుకుందామండి. ఉల్లగడ్డలు అయితే నీట్గా కడిగేసానండి. ఇప్పుడైతే తొక్కు తీసుకుందాము. మనం ఉడకబెట్టుకొని కూడా తొక్కు తీసుకోవచ్చు, కానీ ఇలా ఈజీగా అయిపోద్దని నేను తొక్కు తీస్తున్నాను. ఇదిగోండి, నీట్గా తొక్కు తీసేసాను. మొత్తం అన్నిటికీ తీసేసానండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి, తొక్కు అంతా ఎలా తీసేసాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం అండి. ఇవిగోండి, అన్నీ నీట్గా ముక్కలు కట్ చేసేసాను. ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాము వాటర్లో వేసి. ఇదిగోండి, ఇప్పుడైతే గిన్నెలు వేసేసి వాటర్ పోసాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకుందాం. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో అయితే సాల్ట్ వేయలేదు, మనం తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. చూడండి, మన ఉల్లగడ్డలు ఎలా ఉడుకుతున్నాయో మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవి తొక్కు తీసి ఎందుకు పెట్టానంటే మళ్ళీ మనకు ఉడికిన తర్వాత తొక్కు తీయాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకే నేను ముందుగా తొక్కు తీసి ఉడకబెట్టేశాను. ఇదిగోండి, మన ఉల్లగడ్డలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేస్తున్నాను డిష్లోకి. ఇదిగోండి, మన ఉల్లగడ్డలన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. వీటిని ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. మనం మెత్తగా ఉడకబెట్టుకుంటే ఈజీ అయిపోద్దండి. చూడండి ఎలా అయిపోతుందిగా. చేత్తో అయినా కలుపుకోవచ్చు, కొంచెం చల్లార్చి చేత్తో కలుపుకుందాము. వేడి మీద ఉన్నాయి ఇప్పుడు. చూడండి ఎలా మెత్తగా అయిపోతున్నాయో. మనం ఉడకబెట్టుకునే దాన్ని బట్టి త్వరగా బాగా ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఈ వేడి మీద ఉన్నాయి. చేత్తో కూడా బాగా కలిపి చూపిస్తాను మీకు.
ఇదైతే బాగా చల్లారిపోయిందండి. మనము చేతులు కడుక్కొని నీట్గా అప్పుడు కలుపుకోవాలి. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకొచ్చాను, ఇప్పుడు కలుపుతున్నాను. చల్లారిపోయినాయి బాగా. మనం బాగా మెత్తగా కలుపుకుంటేనే కార్న్ ఫ్లవర్ దీంట్లో బాగా కలిసిద్ది. ఇదిగోండి మన పొటాటో మెత్తగా బాగా గంధంలా కలిపేసాను. ఇంత మెత్తగా ఉంటేనే మనకు పొటాటో పిల్లర్స్ బాగా వస్తాయండి. ఇప్పుడైతే మనం కార్న్ ఫ్లవర్ వేసుకున్నాము. ఇదిగోండి ఈ 1/2 kg పైన ఉంటాయండి ఉల్లగడ్డలు. ఇప్పుడు నేను 2 స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం సాల్ట్ మనం చూసి వేసుకోవాలి, తక్కువ సాల్ట్ పడుతుంది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్ మిరియాల పొడి వేసి ఉంటా అండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపేస్తాను నీట్గా, మొత్తం కలిసేలా కలుపుదాం. చూడండి ఇలా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. మనం కావాలంటే కొంచెం లూజ్ ఉంటే మైదా అయినా వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్లు. నేను వేయలేదు, సరిపోయింది. మనం ఉల్లగడ్డలో వాటర్ కూడా వేసి కలపకూడదు. అంతేనండి. చూడండి అతుక్కోకుండా ఎలా మెత్తగా వచ్చిందో, ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడైతే వీటిని మనం పొటాటో పిల్లర్స్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు తయారు చేస్తాను, ఎలా చేయాలో చూద్దాం. చూడండి దీని మీద ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజు కట్ చేసుకుందాం అండి. ఇప్పుడైతే వీటిని పిల్లర్స్ చేసుకుందామండి. పొటాటో పిల్లర్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే ఒక ఫోర్కు, ఇది ఒక స్పూన్ అండి. ఇప్పుడు మనం దీన్ని స్పూన్ మీద ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోర్క్తో ఇలా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకోవాలి అన్నిటిని. చూడండి చేస్తున్నాను. ఈ స్పూన్ మీద ఇలా పెట్టామా, ఫోర్క్ తీసుకొని మనం ఇలా అనేయడమేను. అంతేనండి. ఇప్పుడు ఈజీగా లేసి వచ్చేస్తుంది అది. ఇదిగోండి అలా చేసేసుకుందామండి మొత్తాన్ని. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. మనకి ఇలా రాకపోయినా సరే చేత్తైనా మామూలుగా రౌండ్గానే చేసుకోవచ్చు. నేనైతే ఫోర్క్తో ఇలా చేసుకున్నాను, డిజైన్గా ఉంటుందని. మనకు వద్దు అనుకుంటే మామూలుగా చేత్తో రౌండ్ చేసుకొని అలా ఒత్తేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేస్తానండి మన పొటాటో పిల్లర్స్ని. మనకి ఉల్లగడ్డలతో ఏ స్నాక్స్ చేసినా సరే పిల్లలు ఇష్టంగా తింటారండి. అందుకే మనం ఉల్లగడ్డలతో వెరైటీ చేస్తాము. చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చేయాలంటేను. ఈరోజైతే మనం పొటాటో పిల్లర్స్ చేస్తున్నాం, చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. నేనైతే ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను ఒక్కొక్కటి. ఇదిగోండి ఇప్పుడైతే కాలిపోయినాయి, తీసేద్దాం. అక్కడ పొద్దుపోయిందని ఇక్కడ పెట్టాను నేను. ఇదిగోండి కాలిపోయినాయి, బాగా ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడైతే తీసేస్తున్నా అండి. చూడండి మనం పొటాటో పిల్లర్స్ రెడీ అయిపోయినాయి. నేను ఫస్ట్ వేసిన బ్యాచ్ అయితే తినేసారండి. తిని పిల్లలు కొంచెం కారం వేయమనేటప్పటికి మళ్ళీ కొంచెం కారం వేసి 2సారి వేసినట్టండి. ఇవి కొంచెం కారం కూడా వేసుకోండి, బాగున్నాయి. అంతేనండి. చూడండి ఎలా వచ్చాయో.
చాలా అంటే చాలా బాగా వచ్చాయండి, బాగా కరకరలాడుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయండి. ఈరోజు నా కాడికి ముందే మా పిల్లలు టేస్ట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకు పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.